ఇది మూవ్ చేయించాము. మూవ్ చేయించి 100% రైల్వే దాని మీద శాంక్షన్ అయిపోయింది. ఇది టెక్నికల్గా ఒకసారి మీరు రైల్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు టెక్నికల్గా కొంచెం ఈ ఎవాల్యుయేషన్ చేస్తున్నారు. అది అయిపోతే ఇమీడియట్గా టెండర్ పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడమే. ఈసారి ఇది ఎటువంటి పరిస్థితులు అయిపోవాలి అంతే. గతిశక్తి రైలు అతను మారిపోయాడు సార్. ఇంకో రాత్రి ఒక మాట్లాడాను, వాళ్ళకి వాళ్ళ మొత్తం స్టేటస్ తీసుకుని చెప్తున్నారు. మన సాయంత్రం స్టేటస్ తీసుకున్నారు, టెండర్ ప్రాసెస్లో ఉందని చెప్పారు. ఫుల్ డీటెయిల్స్ ఇవాళ తీసుకుంటారు రైలు వాళ్ళు. ఇప్పటి నుంచి అట్టా ఉంటే ఎన్నాళ్ళ కలిసి 11 అక్కడ వేసిన తర్వాత అటు పక్కన మనకి ఎంగరెల్ వేల దగ్గర అక్కడ ఫైల్ ఫౌండేషన్ కొట్టారు సార్. అక్కడ సాయిల్ సూట్ అవ్వలేదు, మళ్ళీ అలాంటి మార్చాలి, డిజైన్స్ రివైజ్ చేయాలని అయిపోయింది. అప్పటి నుంచి అలా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని గుణదల ప్రాంతంలో ఉన్నటువంటి రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఇది 2009లో ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంటు ఆర్భాటంగా దీన్ని పిలిచింది. అప్పుడు ఆర్వీఎస్ కన్స్ట్రక్షన్ అని ఒక కంపెనీ టెండర్లు వేశారు, వర్క్ మొదలుపెట్టారు. సగంలో వదిలిపోయారు. ఆ సగంలో వదిలిపోవడమే కాకుండా తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లీగల్గా కొన్ని హర్డిల్స్ వచ్చినాయి, కోర్టులో వేశారు. మాకు బిల్లులు రావాలి అని చెప్పి ఆ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టు కోర్టులో వేయటం వల్ల 5 సంవత్సరాలు కూడా పనులు చేయడానికి లీగల్గా అడ్డం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇప్పుడు 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఎక్కడ వేసిన గొంగళ్ళ అక్కడేలాగా ఈ బ్రిడ్జిని అట్లాగే చూస్తున్నారు. ఈ బ్రిడ్జ్ ఎలా ఉందో అది చెదలబట్టి ఈ నాచుబట్టి పరిస్థితి, మొక్కలు పెరిగినటువంటి పరిస్థితి. దీన్ని హైయెస్ట్ ప్రయారిటీగా తీసుకొని హైయెస్ట్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని పూర్తి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మొన్న మాట్లాడటం జరిగింది. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీకి, సంబంధిత శాఖ మంత్రికి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. దాంతో ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా మొన్న కలవటం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రైల్వే అధికారులు ఢిల్లీ బోర్డు వాళ్ళతో మాట్లాడి అక్కడ మా పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్ని గారు ఆయన కూడా రైల్వే అధికారులతో వెళ్ళి కలవటం వల్ల ఇవాళ మళ్ళా ఈ బ్రిడ్జికి మోక్షము పనులు వేగంగా పూర్తయ్యేదానికి అవకాశం వచ్చింది. చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేయాలి, ఆల్రెడీ రోడ్ సైడు ఉన్నటువంటి ఇళ్ళని తీపించడం జరిగింది. అంటే గ్రౌండ్ లెవెల్లో అన్నీ కూడా రెడీ చేసాం. 100% ఫైనాన్స్తో ఈ బ్రిడ్జిని పూర్తి చేయడానికి రైల్వే అధికారులు ఒప్పించాం. రైల్వే అధికారులు కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు టెక్నికల్ అంశాలు ఎక్కడటువంటి లోడ్ కానీ ఆ విధమైన టెక్నికల్ అంశాల మీద రైల్వే బోర్డు అధికారులు, ఇంజనీర్లు కసరత్తు చేస్తూ ఉన్నారు. త్వరలో ఈ బ్రిడ్జిని మొదలు పెడతాం. ఎటువంటి పరిస్థితుల్లో మా హయాంలో దీన్ని పూర్తి చేసి మంత్రి గారి చేత కానీ, ముఖ్యమంత్రి గారి చేత కానీ దీన్ని ప్రారంభోత్సవం చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇలాంటి ఎక్కడెక్కడైతే అభివృద్ధి పనులు వెనకబడిపోయి, కుంటుపడిపోయి, మూలపడిపోయి ఉన్నాయో అవన్నిటి మీద కూడా దృష్టి పెట్టాం. తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందనే దానికి ఇదే నిదర్శనం. మా హయాంలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటిని కూడా నీటి ప్రాజెక్టులు, ఆర్ఓబీలు, ఆర్యూబీలు, రోడ్లు, ప్రాజెక్టులు, భవనాలు అన్నిటిని కూడా పథకం ప్రకారం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మా ప్రజలందరికీ తెలియజేస్తాం.